మిత్రులందరికీ కూడా నమస్కారం. నా పేరు బొమ్మిన కోటేశ్వరరావు ప్రజాపతి. నేను ఆంధ్రప్రదేశ్ కుమ్మరి యువసేన ప్రధాన కార్యదర్శిని. మీడియా మిత్రులారా, మీరు చూస్తున్నారు రాష్ట్రంలో ఎంత ఘాతుకం జరిగిందో గత 14వ తారీఖు చూశారు. సాక్షాత్తు ఒక పోలీస్ ఆఫీసర్కి ఇంకా ఘాతుకం జరిగిందంటే సామాన్య ప్రజానీకానికి ఎక్కడ భద్రత ఉందని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. ఇంకా ఇటువంటి హత్యలకు ఇంకా కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఇంకా సెలవు పలకట్లేదంటే మాకు పూర్తి అనుమానాలు ఉన్నాయి. సిఐ సతీష్ కుమార్ గారిది ముమ్మాటికి హత్యే. ఇది పోలీసు వారు నిర్ధారించారు, కోర్టులు నిర్ధారించినవి. కానీ ఇంకా ఇంతటికి దోషుల్ని ఇంత టెక్నాలజీ డెవలప్ అయ్యాక కూడా దోషులను పట్టుకోవాలి. కాబట్టి మేము కూటమి ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ఒకటే అనిపించుకున్నాం, అయ్యా మనం హత్య రాజకీయాలు ప్రోత్సహించే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదని మాకు పూర్తి నమ్మకం ఉంది. కానీ పరకామని సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సొమ్మును దోచుకున్న వారిని పట్టించడానికి సిఐ సతీష్ కుమార్ గారు వారి యొక్క కోర్టు వాంగ్మూలం వినిపించడానికి వెళ్తుంటే ఎంత కిరాతకంగా ఇంకా గొడ్డల పోట్లు మర్చిపోలేదు రాష్ట్రం. అటువంటి గొడ్డల పోట్లు మర్చిపోలేని రాష్ట్రానికి మరొక్కసారి కూడా ఈ హత్య అందరికీ గుర్తొచ్చింది. కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం, పోలీసు వారిని, డీజీపీ గారిని కానీ, కూటమి ప్రభుత్వాన్ని కానీ, మీరు పారదర్శకంగా దోషుల్ని శిక్షించండి, దోషుల్ని ఉరిశిక్ష తీయాలి, కేసు సిబిఐకి అప్పగించాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఆ పిల్లలు చూస్తే అందరూ కూడా కన్నీరు మున్నీరు అయిపోతుంది. 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ పిల్లల కుటుంబాన్ని బాధలు చూస్తుంటే మా అందరూ కూడా ఒక తోటి కులస్తుడు చనిపోయాడనే ఒక బాధ మాకే కాదు, యావత్తు బీసీ సంఘాలందు కూడా ముక్త కన్నుతో ఖండిస్తున్నాయి. దయచేసి, ఎందుకంటే దీంట్లో మేము రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే మా కూటమి ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం ఉంది. కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలా, దోషులు శిక్షించాలి, ఏ పార్టీ వారు ఉన్నా కానీ దోషులు శిక్షించాలని చెప్పేసి నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కోరుకుంటూ వారి కుటుంబానికి న్యాయం చేయాలా, వారి భార్యకి టీటీడీ బిఆర్ నాయుడు గారు ఉద్యోగం కల్పించాలా, 2 కోట్లు ఎక్స్గ్రేషియా ప్రకటించాలా. అదేవిధంగా ఆ పిల్లలకు పూర్తి బాధ్యత, చదువు బాధ్యతలు మొత్తం కూడా కూటమి ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి నేను చేతులు జోడించి కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటూ త్వరితగతిని కేసుని ఛేదించాలి. ఇంకా ఇదివరకు లాగానే గుండెపోటు, గొడ్డల పోట్లు మర్చిపోయినట్టు ఈ కేసు కూడా మర్చిపోవద్దని చెప్పేసి మేము కోరుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ. జై కుమ్మరా, జై ప్రజాపతి, జై కుమ్మరా.